దేవుడు లేనిదే మన జీవితంలో ఏది లేదు. ఎంతమంది రూఢిగా చెప్పగలుగుతారండి? చాలామంది దేవుని పైన అలిగేవారు ఉంటారు. అలిగారా? ఒకప్పుడు నేను అలిగేదాన్ని. దేవుని పైన అలిగేవారు ఉన్నారా? మన జీవితంలో అనుకున్నది, ఎక్స్పెక్ట్ చేసింది, ఎదురు చూసింది, కనిపెట్టినది, లేకపోతే మనము అడిగినది జరగకపోతే మనకు అనిపిస్తుంది, నేను న్యాయంగానే ఉన్నాను కదా, నేను ప్రార్థన పరురాలుగా ఉన్నాను. ఇవన్నీ హౌ కెన్ గాడ్ లెట్ దిస్ హ్యాపెన్? మన జీవితంలో ఏమైనా విషాదం జరిగినప్పుడు, మనము ఎంతో ప్రేమించిన వారు మన నుండి దూరం అయినప్పుడు, లేకపోతే ఆయనకి నమ్మకంగా ఉన్నప్పుడు మనకి ప్రతికూల పరిస్థితులు, అపాయాలు, తెగులు, విషాదాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ రైచియస్? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ రైచియస్లీ అని అటువంటి సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అనారోగ్యం వచ్చినప్పుడు, నేను నమ్మకంగా ఉన్నాను కదా, దేవుడు నాకు ఎందుకు ఈ అనారోగ్యం అనుమతించాడు? నేను ఆయన సేవ చేస్తున్నాను కదా. సేవ అంటే చాలా మంది అనుకుంటారు ఒట్టి ఆళ్ళేం కాదు. ఆయన గురించి మాట్లాడుతూ సువార్త చెప్తున్నారంటే మీరు సేవ చేసేవారే. ఆయన గురించి ఎవరితోటైనా మాట్లాడుతూ ఆయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పటమే సేవ. ఈరోజు ఆ సేవ చేస్తున్నాను, నేను ఎన్ని చేస్తున్నాను, కానీ నా జీవితంలోనే ఇట్లా అవ్వాలా అనే పరిస్థితులు గుండా కావాలని దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు, లేదంటే కొన్నిసార్లు అది మనల్ని దాడి చేస్తాడు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో చాలామంది దేవునికి దూరం అయిపోయి, దేవుడు వద్దు అని, నో పాయింట్, నేను భక్తిపరుడుగా జీవించడం ఏమాత్రము ప్రయోజనం లేదంటూ, దేవుడే లేడు అన్నట్టు విసిగిపోయి వేసారిపోయి దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళారు. కానీ దూరంగా వెళ్ళి బాగున్నారు అంటే, దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన వేదన, డిప్రెషన్, అంధకార పరిస్థితులు, నష్టాలు, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఈరోజు అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వారు ఉన్నట్లయితే, నీవు లేని బ్రతుకు లేదు ప్రభా, నువ్వు లేని బ్రతుకు లేను ప్రభా, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా వెళ్ళలేను ప్రభా, నేను అనుకున్నాను నువ్వు లేకుండా ఏదేదో చేసేద్దాం అనుకున్నాను, కానీ ఐ కెన్ డూ నథింగ్ వితౌట్ యూ లార్డ్ అని చెప్పగలిగిన వారు ఉన్నారా?